తెలుస్తుంటే తెల్లగా కనిపిస్తుంది చూడండి, ద్రాక్ష పండ్లాగా. పొలాలు అంటే తిరుగుతాం కదా, తిరిగినప్పుడు విషసర్పాలు కట్ట కరుస్తాయి కదా, ఆ కరిచినప్పుడు ఒక 2 ముక్కలు చిన్నవి వేసుకున్నాం అనుకోండి, విషం అనేది శరీరం అంతా పాక్కుంటూ ఆగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజే బాయ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకైతే ఉడికి చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఉడికి చెట్టు ఎందుకంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాము కరిస్తే ఆ ఊడికి పడి వెంటనే నివ్వలేం అనుకోండి, హాస్పిటల్ వరకు మనకైతే కొంతసేపు విషం అనేది బాడీలోని ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుంది. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి. పళ్ళు ఉంటాయి, పళ్ళు కూడా తినడానికి. ఈ ఊడికి పళ్ళు తినడం వల్ల చిన్నపిల్లల జ్ఞాపశక్తి అనేది ఎక్కువ పెరుగుతుంది. మన అడవుల్లోనే దొరుకుతుంది ఎక్కువగా. ఇప్పుడైతే మనకు పళ్ళు దొరుకుతుందో దొరక కూడా తెలియదు, ఓన్లీ మేనలు ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడైతే మనం పళ్ళుకైతే తెంపడానికి వెళ్దాం, అడవికి వెళ్ళిపోతున్నాం, వెళ్ళి తెంపుదాం. ఇప్పుడైతే మనం అడిగి వెళ్ళిపోతాం, చూడండి అడవికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత మీకైతే చెట్టు గురించి మొత్తం పూర్తి చెప్తున్నా, చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ఉపయోగాలు, ఆ పేడు, ఆ పళ్ళు మీకు అన్ని చూపిస్తాను, చెట్టును కూడా చూపిస్తాను. వచ్చి అడవికి వెళ్ళే మార్గ మధ్యలోనే వేప చెట్టు అయితే కనిపించింది. ఇదిగోండి, ఇదే వేప చెట్టు. ఇదైతే మనం పందు పొలి చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇదిగోండి ఊడికలు అంటారు, మూడికలు చూసారా, వీటిని పొద్దున పూట ఒక కట్లా చేసుకొని నవ్వులుతాము. ఇదిగోండి వేప చెట్టు, దేవుడితో మన సమానం కొలుస్తాం. మేమైతే వేప చెట్టుకి పూజ గట్రా చేస్తాము. ఏదైనా పండగ వచ్చినా, గ్రామ పంటలు అవుతాయి కదా, అప్పుడైతే దీన్ని ఆరాధన కొలుస్తాము. చెట్టు వల్ల అంత ఉపయోగం ఉంటుంది. చెట్టు ఇంక చాలా పెద్ద అవుతుంది, స్టార్టింగ్ కదా. చిన్న చెట్టు కనిపించింది, ఇది అడవి చింత చెట్టు. చూడండి చాలా పెద్ద చింత చెట్టు. ఇదిగోండి వేర్లు అయితే ఎంత పెద్ద, చూడండి వేర్లు చాలా పెద్దగా ఉన్నాయి. వేర్లు చూడండి, చాలా పెద్ద చింత చెట్టు. దీని నుంచి ఒక 100 సంవత్సరాలు దాటే ఉండదు. చూడండి ఎంత పొడుగుగా ఉందో చింత చెట్టు. ఇటు రాతమ్ముడు చూడండి, పైన కొమ్మలే చూడండి, కొమ్మలే ఎంత లావుగా ఉన్నాయి. చెడుగుంటే కొమ్మలతో ఆడుకుంటారు. మే ఊగితే చాలా బాగుంటుంది ఆడుకుంటే. చూడండి ఎలా ఆడుతున్నాడు, చూడండి ఇలా చిన్నప్పుడు సరదాగా ఓకే ఓకే బాగా బాగుందని. ఇప్పుడైతే మనం ఉడికి చెట్టు దగ్గరికి వస్తాము. ఇదిగోండి ఇదే ఉడికి చెట్టు, ఏదో దగ్గరలో ఉన్నాం ఉడికి చెట్టుకి. ఇదిగోండి పచ్చగా కనిపిస్తుంది కదా, ఇదిగో ఇదే ఉడికి చెట్టు. మనమైతే ఉడికి చెట్టు దగ్గరికి వస్తాం కదా, ఈ చెట్టుకి అయితే పళ్ళు అయితే లేవు. అంటే మేబీ మనం 10 రోజులు ముందు వచ్చి దొరుకుండేవేమో. ఇప్పుడు వచ్చాం కాబట్టి అయిపోయి అడుగు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. మీకైతే వేలున్న పళ్ళున్న చెట్టు అయితే చూపిస్తున్నాం, ముందు ఉంటాయి చాలా ఉంటాయి. ఇప్పుడు మనమైతే ఏలున్న పళ్ళున్న చెట్టుకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మరొక ఉడికి చెట్టు దగ్గరికి అయితే వస్తామా. ఎందుకంటే అదే ఉడికి చెట్టు. మెల్లిగాకంటారా ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. ఇవ్వండి ఇవే ఉడికి పళ్ళు. చూడండి నల్లగా ద్రాక్ష పళ్ళు ఒకటి చూడండి, నేరడు పళ్ళు, ద్రాక్ష పళ్ళు. మేబీ ద్రాక్ష పళ్ళు కనిపెత్తి, నేరబళ్ళు కనిపెత్తి. నేరబళ్ళు అయితే లోపల ఏదో ఒక పండు దింపని చూడండి. నేరబళ్ళు అయితే లోపల నుంచి నీలం కలర్ ఉంటుంది. చూడండి వీటికైతే మనకి లిచ్చి పళ్ళు లాగా చూడండి తెల్లగా కనిపిస్తుంది, ద్రాక్ష పళ్ళు లాగా చూడండి. తెలుస్తుంటే తెల్లగా కనిపిస్తుంది చూడండి, ద్రాక్ష పండు లాగా. చూడండి ద్రాక్ష పళ్ళగా ఒకటి ఎర్రగా ఒకటి నల్లగా ఉన్నాయి. వీటిలో కూడా ఫస్ట్ పచ్చగా ఉంటాయి కాయలు, కొంచెం టైం వచ్చేసరికి ఎరుపుగా ఉంటాయి. పూర్తి పళ్ళు అయితే నలుపు కలర్లో ఉంటాయి. ఇదిగోండి పూర్తి పళ్ళు అయితే నలుపు కలర్లోకి వస్తాయి. మనకైతే పళ్ళు దొరికే అదృష్టమని, అంటే టైం అయిపోయింది కదా, ఈ సంవత్సరం చివరికి వచ్చాము. దొరికాయి అంటే మనకు అదృష్టమని, పళ్ళు దొరికాయి. ఈ విధంగా తెంపుకోవాలి. భర్తలు తినేద్దండి, తింది వారా గాబరెందుకు అంతా ఒలుసుకొని దగ్గర పెట్టుకుని తిందాము. చూడండి స్ట్రాబెర్రీ లాగా వైట్గా లిచ్చి పళ్ళు కూడా చూడండి, లోపల తెల్లగా ద్రాక్ష పళ్ళు. ఈ పళ్ళు అనేది ఎవరైనా తినచ్చు, చిన్నవాళ్ళు పెద్దలు ఎవరైనా. చిన్నపిల్లలు తింటే జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. లేడీస్కి అయితే ఈ పువ్వు పువ్వు ఉంటుంది, పువ్వు ఇప్పుడు లేదు కానీ పువ్వు ఉంటుంది లేడీస్కి. అదే కాడు పెట్టుకుని కళ్ళు మండుతాయి కదా, మన్నప్పుడు అయితే ఆ పువ్వుని పెట్టుకొని పడుకుంటే కళ్ళు పైన కళ్ళు నొప్పి, అది మంట అనేది బాగా తగ్గుతుంది. వీటి వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు కూడా తగ్గుతాయి ఈ పళ్ళు తినడం వల్ల. ఇప్పుడైతే మనం పళ్ళు ఏరుకుందాము, ఈ ఉడికి పళ్ళు. జటకు చెంది వచ్చింది. ఈ చెట్టుకి అయితే కొన్ని పళ్ళు దొరికాయి. మనం పక్కన కూడా ఇంకో చెట్టు ఉంది, అక్కడికి వెళ్దాము. చూడండి చాలా తక్కువ దొరికాయి, చివరికి వస్తుంది కదా, మే నెల సీజన్ కూడా లాస్ట్కి వస్తుంది, తక్కువ దొరికాయి. మరొక చెట్టు ముందు ఉంది, అక్కడికి వెళ్దాము. అక్కడ దొరికితే మేబీ తర్వాత తింటాను. మొత్తం ఏరి శక్తి పళ్ళు అయితే ఉన్నాయి. ఏరంటారా ఆ జడ్డు అదే పై జడ్డు ఇట్లా ఇవ్వండి, ఇవే పళ్ళు చూడండి. స్లోగా చంపండి, స్లో గారపడకండి, కింద పడిపోతుంది, మెల్లికి చంపండి. మనమైతే ఎప్పుడైనా పొలాలకి వెళ్తాం కదా, ఈ వర్షాకాలం వెళ్ళేటప్పుడు ఈ ఊడికి పెడి అనేది తీసుకెళ్ళడం చాలా మంచిది. ఊడికి పెడి తీసుకెళ్ళి
దీన్ని ఎండలో నానబెట్టి అది ఎండలోనే ఉడికిపెట్టి ఎండలో ఎండబెట్టి ఇంటి అది వెళ్ళేటప్పుడు పొలాలకి అటు వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఉడికిపెట్టిని జోబులు వేసుకుని తీసుకెళ్తే ఏదైనా పొలాల గట్ల పైన గట్రా ఏమైనా పురుగులు పుట్టలు ఉంటాయి కదా, ఏమైనా కరిచినప్పుడు అది కొంచెం నవ్విలా మనకు ఉడికిపెట్టి అనేది మనకి విషం అనేది ఆ ఒంట్లోకి బాడీలోకి శరీరంలోకి తొందరగా చొరబడకుండా ఆపుతుంది. అది మనకు హాస్పిటల్ తీసుకెళ్లే వరకైనా ఆపుతుంది. మీకైతే ఉడికిపెట్టి కూడా చూపిస్తాను రండి. ఇప్పుడైతే మనం ఉడికిపెట్టి అయితే కట్ చేసుకుందాము. ఇది మనం కట్ చేసుకున్న పేడైతే ఇదిగోండి ఉడికిపేడు. ఈ పేడు వల్ల ఉపయోగం ఏమంటే ఈ పేడుని ఎండబెట్టి ఉడికిపేడిని ఇంటి పైన వేసవికాలం ఎండబెట్టి పొలాలు లాంటి తిరుగుతాం కదా, తిరిగినప్పుడు విషసర్పాలు కరిస్తాయి కదా, ఆ కరిచినప్పుడు ఒక 2 ముక్కలు చిన్నవి వేసుకున్నాం అనుకోండి, విషం అనేది శరీరం అంతా పాక్కుంటూ ఆగుతుంది. మనం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కొద్దిగా సమయం ఉంటుంది. అందుకు వీటిని ఎక్కువ ఉపయోగిస్తారు. ఇవంతా వనమూలికలతో సమానం ఇవి కూడాను. ఇప్పుడు మనం పేడు కూడా తిందామా. చేదుగా ఉందని. చేదు ఎందుకు ఉంటుంది అంటే మనకి విషం కూడా కరిస్తే విషం అని ఆపడానికి చేదు ఉపయోగిస్తాం. యాంటీబయాటిక్ కదా చేదు అనేది, అందుకని చెప్పి చేదుగా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఏరిన పళ్ళునే కదా, ఈ పళ్ళు తినడానికి అయితే మనం వెళ్ళిపోదాం. ఇది తినేసి టేస్ట్ చేసి చెప్దాము. చాలా బాగుంటాయి కదా. కొంచెము తొక్కతో తింటే కొద్దిగా అగరగా ఉంటాయి, తొక్క తీసే కొంచెం తీయగా ఉంటాయి, లోపల పిక్కలు ఉంటాయి. ఆ పిక్కలు అయితే మనకి ఎండబెట్టుకొని చెప్పాను కదా, ఈ పేడు ఒకళ్ళు ఈ పేడు దొరకనప్పుడు ఆ పిక్కలనే నవ్వులుతారు. ఏదైనా విషసర్పాలు కరిచినప్పుడు లోన పిక్కలు కూడా మీకు చూపిస్తాము. ఇప్పుడు మనం కొంచెం పక్కెళ్ళి తిందాము. కొద్దిగా మనం పళ్ళు అయితే ఏరుకొని తెచ్చుకున్నాము. ఒక్కొక్కటి అది కూడా నలుపు కూడా ఉన్నాయి, ఇదిగోండి ఎర్ర కూడా ఉన్నాయి, పచ్చ కూడా ఉన్నాయి. కాయ అయితే ఈ దశలో ఉంటుంది పచ్చగా. కొంచెం మధ్య దశకు వస్తారు కానీ ఇలాగా ఎరుపు కలర్లో వస్తుంది. పూర్తిగా పండుగ కూడా నలుపు కలర్లోకి వస్తుంది. చూడండి ఇవి నలుపుకుంటుంది. ఇప్పుడు మనం తినబోతున్నాం వీటి పళ్ళని. మేమైతే వీటిని ఉడుకు పళ్ళు అంటాము. మీ భాషలో ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి, ఏం పళ్ళు అంటారో. చూడండి నల్లగా ఉన్నాయి, లోన ఇప్పేసరికి చూడండి, ఇప్పేసరికి లోపల తెల్లగా కనిపిస్తున్నాయి. ద్రాక్ష పళ్ళు అంటాం కదా, ద్రాక్ష పళ్ళు కనిపిస్తుంది చూడండి. ఈ పళ్ళు చాలా తీయకొని కొంచెం కసం ఉన్నాయి. కాయ పూర్తిగా తింటే కసగా ఉన్నాయి. కానీ ఉప్పేసి తొక్క తినసకి మాత్రము కొంచెం తీగా ఉన్నాయి, పర్వాలేదు. తీగా పుల్లగా చేదుగా ఉన్నాయి ఫ్రెండ్స్, పర్లేదు. ఎలా ఉన్నాయి సాయి పళ్ళు? చేదుగా ఉన్నాయి. తీగలేవా? మిక్సింగ్ అన్నీ పులపగా తీయగా. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కొంచెం కామెంట్ అయితే చేయండి. మేమైతే ఆ వీడియోలు తప్పకుండా చేసి మీకు చూపిస్తాము. ఇప్పుడైతే మనకి ఊడికిపల్లి వీడియో చాలా బాగా అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసావా, ఈ వీడియోల వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. పళ్ళు వల్ల, ఈ ఊడికిపేడు వల్ల ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ BGB బాయ్స్, సబ్స్క్రైబ్.